హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి రాజ్మా కర్రీ అండి. చాలా ఈజీగా టేస్టీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు అనమాట. అంతేకాదండి, ఈ రాజ్మా బీన్స్లో మనకి ప్రోటీను, ఫైబరు, ఐరన్, పొటాషియం ఇలాంటివి బాగా ఉంటాయండి. ఈ రాజ్మా బీన్స్ కర్రీని చపాతీ, పూరి, అన్నము, మసాలా రైసు ఇలాంటి వాటిల్లో కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ ఎందుకండి, రాజ్మా కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓవర్ నైట్ నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు రాజ్మా బీన్స్ని తీసుకొని క్లీన్ చేసుకొని ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలండి. బాగా నానిపోయిన ఈ రాజ్మా బీన్స్ని కుక్కర్లో వేసుకొని ఇందులోకి 1 గ్లాస్ రాజ్మాకి 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలండి. 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఇంకా మనము 6 విజిల్స్ వచ్చేంత వరకు మనం రాజ్మా బీన్స్ని కుక్ చేసుకోవాలండి. ఇంకా స్టవ్ పైకి వేరొక ప్యాన్ తీసుకోవాలి. అందులోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్తో పాటు 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఈ ఆయిల్ అనేది బాగా వేడయిన తర్వాత ఇంకా మనం 1 స్పూన్ వరకు సాయి జీరా వేసుకోవాలి. ఒక బిర్యానీ ఆకు, మీడియం చిన్న దాల్చిన చెక్క, ఒక 3 వరకు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 2 వరకు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి. ఒక 4 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలని ఆయిల్లోకి వేసుకొని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ మంచిగా స్మూత్గా మెత్తగా అయిపోవాలన్నమాట. మనం ఇంకా మూత పెట్టేసుకొని ఈ ఆనియన్స్ని మంచిగా కుక్ చేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్తో పాటుగా. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇంకా మనము ఒక 4 వరకు టమాటాలను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట. ఈ టమాటాలు ఈ రాజ్మా కర్రీలోకి టమాటాలు ఎక్కువ వేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఇంకా మనము ఈ టమాటాలు త్వరగా మగ్గటం కోసం, స్మూత్గా అయిపోవటం కోసం జస్ట్ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ అనేది వేసుకుంటే మంచిగా అయిపోతుందండి. సాఫ్ట్గా వస్తాయన్నమాట మనకి. ఇంకా బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకుంటే టమాటాలు అనేవి మంచిగా స్మూత్గా అయిపోతాయండి మనకి. ఇంకా ఈ టమాటాలు అనేవి మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు కారము, 1 స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇంకొకసారి వీటిని ఈ కారము, పసుపు అనేవి టమాటా ఆనియన్స్లోకి మంచిగా కలిసేటట్టుగా ఒక 2 నిమిషాల వరకు గరిటెతో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. ఇంకా మనము కుక్కర్ని ఓపెన్ చేసుకుందాము. రాజ్మా అనేది మంచిగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మంచిగా సాఫ్ట్గా అయిపోయిందనమాట. 90% వరకు రాజ్మా కుక్ అయిపోయింది. మిగిలిన 10% వచ్చి మనం కర్రీలో కుక్ చేసుకుంటాం అనమాట. ఇంకా ఈ బాగా కుక్ అయిపోయిన రాజ్మా బీన్స్ని ఈ టమాటా గుజ్జులోకి వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత పప్పు గుత్తితో కానీ, గట్టిగా ఉండే గరిటెతో కానీ, పప్పు గుత్తితో కానీ, స్టీల్ గరిటెతో కానీ ఈ రాజ్మా బీన్స్ని కొంచెం ఒక పావు భాగం వరకు స్మాష్ చేసుకోవాలండి. ఇట్లాగా స్మాష్ చేయటం వల్ల రాజ్మా బీన్స్ అనేవి కొంచెం వరకు కర్రీలో కలుస్తుంది. మంచి ఫ్లేవర్ అనేది ఉంటుందండి రాజ్మా బీన్స్వి ఇట్లాగా స్మాష్ చేసుకోవటం వల్ల. అలా అని మొత్తము స్మాష్ చేసుకొని ముద్ద చేసుకోవద్దండి. పైన లైట్గా స్మాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ కూడా వేసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా ఇంకొకసారి గరిటెతో బాగా తిప్పేసుకొని ఒకసారి రాజ్మా అనేది మంచిగా సాఫ్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సాఫ్ట్గా రాకపోతే ఇంకొక 5 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. ఇంకా ఈ రాజ్మాని చెక్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల వరకు సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మనకి రాజ్మా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రాజ్మా కర్రీ నాన్ వెజ్ తినని వాళ్ళు ఖచ్చితంగా
ఈ రాజ్మా కర్రీని మంచిగా యూజ్ అవుతుందండి. సో మీరందరూ కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ సింప్లీ బారు ఛానల్లో ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.